నిశ్చయిస్తున్నారు. అందరూ మీ సాహితీ ప్రియులారా, విజయనగర సామ్రాజ్యపు ప్రజలారా, స్వాగతం సుస్వాగతం. వారి వాడుకలో ఉన్న కొన్ని సంఘటనలు నాకు పొడుపు కథ రూపంలో పంపించడం జరిగింది. వాటితో నేటి ఈ గోడ విజయ సభను ప్రారంభించడము. ఏమంటారు? మహారాజా, గోడ సభను మొదటిగా మీతోనే ప్రారంభించాలన్నదే నా మొదటి కోరిక. అలాగే తనవు. మీ ఆలోచన మంచిదే పెద్దన, కానీ నాకు ఒక సందేహం. మహారాజు గారి పాలనలో ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ తెలుగు భాష అంటే ఎందుకు అంత ఇష్టం? తను చదవండి మహారాజా. శరణ, తేనె వంటి తీయని తెలుగు భాషను ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? మా రాజ్యంలో ఎన్నో భాషలున్న దేశ భాషలందు తెలుగు లెక్క. మీరు చెప్పేది నిజమే రాజా. ఆంధ్రకల్పతామా అలసాని పెద్దన జానపదులు నాకు ఒక సంఘటన గురించి అడిగారు. అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు. దీనికి మీరు బదులివ్వండి. అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు. అది ఎలా అంటే, రాముడు లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు అన్నదమ్ములు కదా. అన్నదమ్ములు అంటే లక్ష్మణుడు భరతుడు అని జన వ్యవహారంలో ఉంది. భరతుడు పుష్యమి రోజున, భరతుడు లక్ష్మణుడు ఆశ్లేష రోజున జన్మించారు. అందుకే అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు. సభాష్ పెద్దన, చాలా బాగా చెప్పారు. ఎలుకలు ఏనుగులు ఎత్తుకొని కనుగలోకి వెళ్ళి తిన్నది. దీనికి బదులు భట్టుమూర్తి. ఎలుకలు ఏనుగులు ఎత్తుకుని వెళ్ళి ఎక్కడా తినవు. కానీ రాజా, మీరు చెప్పిన దానికి నేను ఇలా బదులిస్తాను. ఏనుగులు, ఎద్దులు, ఎలుకలు మొదలైనవి పంచదారతో చేసిన బొమ్మలు. ఒక వ్యాపారి పగలంతా వీటిని నమ్మి ఒక ఏనుగు బొమ్మను మరిచిపోగా రాత్రిపూట ఎలుకలు ఏనుగులు ఈడ్చుకుని వెళ్ళి కలుగులో తిన్నవి. సభాష్ భట్టుమూర్తి, చాలా బాగా చెప్పావు. అందుకమ్మన ఇక మీ వంతు వచ్చింది. గాడిద గట్టిగా ఏడ్చిందట. దీనికి మీ బదులు? మహారాజా, ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిద కొడుకుని తిడతారు. అలా ఎవరైతే ఆడిన వాటి తప్పుతారో వాటిని గాడిద కొడుకుని తిడతారు. ఎవరైతే ఆడిని తిడతారు. అలా గాడి కొడుకుని తిట్టేసరికి పక్కన ఉన్న గాడిద, అయ్యో నా కొడుకుని తిడుతున్నారే అని గట్టిగా ఏడ్చిందట. ముద్దుగా పలికారు ముద్దు పలుకు గారు. దోచటి కవరా, మా రాజ్యంలో ఉన్న ప్రజలు నా అనే అక్షరంతో కొన్ని రాగాన్ని పాడమని చెప్పారు. దీనికి మీ బదులు? ప్రభు, ఇందులో అక్షరం తప్ప అర్థం పెద్దగా ఏమీ లేదు. కానీ నేను ఇలా బదులిస్తాను, తమరు వినండి. అలాగే. ఒక తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు. తాను దుకాణం చేసిన పొరపాటుకి ఇలా అన్నాడు. నాన్న నాని నాను నేను నాన్న నాని నాను ఈ దేశంలో ఈ వంటి మూడు రాగాన్ని ఎవరూ పాడలేదు కదా. ప్రభు, నన్ను మన్నించండి. ఈసారి తెనాలి రామకృష్ణుడికి నేను ఒక సంఘటన ఇస్తాను, తమరు అనుమతిస్తూ. రామకృష్ణ, ఏనుగుల గుంపు దామగుంజలోకి దూరినట్టుంది. దీనికి బదులవ్వండి. గంజాయి కళ్ళు తాగి పందుల జాతితో కూడిన ఆలోచించి బదులు
చెప్తాను బాగా పట్టుమూర్తి ఏడుగు లాంటి పాండవులు జూదంలో ఓడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో లాంటి విరాటనాశ్రమంలో తలదాచుకున్నారు. ఇది కదా దోమ గొంతులోకి ఏనుగు గుంపు దూరటం. మీ వంతు వచ్చింది. కర్ణుడు నంది మీదకి ఎక్కి రావణాసుడిపై గెలిచాడట. దీనికి మీ బదులు? అలాగే రాజా, కర్ణుడు నందిపై నుంచి రావణాసుడిపై గెలవడాన్ని నేను ప్రశ్నోత్తర పద్ధతితో చెబుతాను, మీరు సావధానంగా వినండి. కౌరవుల్లో బలవంతుడు ఎవరు? శివుడి వాహనం ఏది? లంకాపట్నానికి అధిపతి ఎవరు? మహారాజా, పై 3 సమాధానాలను ఒక దగ్గరికి తెస్తే కర్ణుడు నందిపై నుంచి రావణాసుడిపై గెలిచాడు అని అర్థం వస్తుంది. చాలా బాగా చెప్పాం శరణ. సింగల్ శరణ, మేము ఈ